ఏప్రిల్ 19 శనివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 19వ తేదీ శనివారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం కృష్ణపక్షం షష్ఠి శనివారం పగలు 1:56 వరకు ఉంది. మూలా నక్షత్రం ఉదయం 6:35 వరకు ఉంది. వర్జ్యం శేషవర్జ్యం అంటే నేను తెల్లవారుజామున ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 6:35 వరకు ఉంది. మరల సాయంత్రం 4:35 నుంచి 6:15 వరకు వర్జ్యం ఉంది. అమృత ఘడియలు రాత్రి 2:35 నుంచి 4:15 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 5:46 నుంచి 7:26 వరకు ఉంది. సూర్యోదయం విజయవాడకు 5:46, సూర్యాస్తమయం 6:13. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే రవి మేషంలో, గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతువు కన్యలో, చంద్రుడు ధనస్సులో, రవి శుక్ర రాహు బుధ మీనంలో ఉన్నారు. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేస్తే ఈనాటి గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు ప్రతి పని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలవ చేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి విషయాల్లోనూ కలవ చేసుకోవద్దు, ఎవరి వ్యవహారాల్లోనూ అతిగా కలవ చేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతులకు చూపించుకోండి. కారణం ఏంటంటే మేషరాశి యొక్క గ్రహచారం బాగాలేదు అనేటువంటి అంశం ఒకటి ప్రస్తావన బాగా నడుస్తుంది. ఇక్కడ 5 గ్రహాలు గోచారంలో బాగాలేదు. దశలో అంతర్దశలు బాగుంటే కనుక వీటి ప్రభావం మీ మీద ఏమీ ఉండదు. కాబట్టి ఒకసారి మీ జాతకం, పర్సనల్ జాతకం కూడా శోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ రోజున పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు ఇవాళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కృత్తిక 1వ పాదం వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు తరచుగా వెంబడించే అవకాశం ఉంది. వృషభ రాశి. చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించే అవకాశం ఉంది. చాలా ప్రశాంత చిత్తంతో పనులన్నీ కూడా సానుకూలం చేసుకునేందుకు వీలుగా గట్టిగా కృషి చేస్తారు. చాలా లబ్ధిని పొందుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి విజయ శాతం ఎక్కువగా ఉంది. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి. ఆర్థికంగా, ఆరోగ్య విషయంగా చాలా చక్కగా ఉంటారు. కుటుంబ విషయంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, రుణాల విషయంలో, డబ్బులు సర్దుబాటు విషయంలో వచ్చేటువంటి సమస్యల్ని చాలా తెలివిగా సరిచేసుకుంటారు. పాత సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. నేను విజయం సాధించగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో ఎంతో చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ ఉద్యోగ సంబంధంగా ఇతరుల యొక్క ప్రోత్సాహం, సహకారం చాలా బాగుంటుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కేవలం కుజుడు మాత్రమే చెడగొడుతూ ఉంటాడండి. అన్ని గ్రహాలు బాగున్నాయి. ఆ కుజగ్రహం బాలేదు కాబట్టి కొంచెం కలహాలు, రుణాలు ఏవో వస్తూ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేసి ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు కొంచెం ప్రశాంత చిత్తంతో పనులు ఆలోచించి చేయడం మంచిది. మిగతా గ్రహాలని బాగున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, విద్య, షేర్ వ్యాపారాలు, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు బాగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి.
కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కనుక వ్యవహరిస్తే అన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్య, రుణ సమస్య, కలహ సమస్య పెరగకుండా పాత సమస్యలు పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేస్తే సమయాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు అవుతారని చెప్పి సూచిస్తున్నాం. సింహరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. అయితే మధ్య మధ్యలో అష్టమ గ్రహాలు 4 గ్రహాలు ఉన్నాయి కదా, వాటి ప్రభావంగా కలహాలు రేగే అవకాశం ఉంది. ఎవడో చేసేసినటువంటి పనులకి మీరు అక్కడ సంజాయిషి చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అందువలన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ మొత్తం మీద సానుకూల స్థితి, సానుకూల ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే అభివృద్ధి పదంపై ప్రయాణం చేసే అవకాశం వస్తూ ఉంటుంది. తర్వాత మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో సఖ్యత తగ్గే అవకాశం ఉంది. ఉత్తర ఉటపాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో చాలా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కన్యారాశి. అంతా బాగున్నట్టుగా ఉంటుంది, అంతా పక్కనే సమస్యగా ఉంటుంది. చక్కటి ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. గురువు భాగ్యంలో, లాభంలో కుజుడు కదా, మామూలుగా ఉండదు. కానీ మనసులో భయం వేస్తూ ఉంటుంది. పనులు పూర్తయ్యేదాకా కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయగలవా లేదా అని భయం వేస్తూ ఉంటుంది. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వకండి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ వ్యవహారాల్లో ఏదో తెలియని అసంతృప్తి వెంబడిస్తూ ఉంటుంది. ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చికాకుగా ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ఏవి పట్టించుకోకుండా హాయిగా ప్రశాంతంగా జీవనం సాగించే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం జరిగే అవకాశం కనబడుతూ ఉంది. ఆ తర్వాత తులారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని సాగించుకుంటూ ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఇప్పుడు గురుబలం బాగుంది. కుజుడు కూడా ఇబ్బందికరంగా లేడు. రవి, శుక్ర, బుధ, రాహు, శని గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే గతంలో ఏమన్నా మిగిలిపోయినటువంటి సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమాలు కనుక మీ విషయంలో ఉండుంటే వాటిని వెంటనే ఇమీడియట్గా ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే మీ పై అధికారుల ద్వారానో ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారానో పూర్తి చేసుకునే ఏర్పాట్లు చేసుకోండి. ఒక రాబోయే 10-15 రోజుల పాటు ఎక్కువగా దాని మీద శ్రమ చేయండి. ఆ శ్రమ మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వాటిని వాడుకుని ముందుకు వెళ్తే కనుక అన్ని విధాల లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. రాబోయే 10 రోజుల్లో ఎక్కువగా లబ్ధి పొందేది కూడా విశాఖ నక్షత్రం వాళ్ళు, 4వ పాదం వాళ్ళే. కాబట్టి వీళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వృధా చేయదని చెప్పి సూచిస్తున్నాం. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. అలాగే ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి సలహాలు, సంప్రదింపులు దొరుకుతాయి. ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకులు పెట్టేవిగా ఉన్నా కొంచెం మంచి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కొంచెం ఆటంకాలు ఉంటాయి, ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా అన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించి మంచి సలహాలు, సంప్రదింపులు దొరికే అవకాశం ఉంది. కానీ మీరే కొంచెం ఆగ్రహావేశాలతో సంచారం చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితిగా ఉండదు. ఎదుటి వాళ్ళతో మీ ప్రవర్తన కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్య విషయం మీద, రుణ విషయం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. నాకు భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు నేను విజయం సాధించుకోగలను అనే రీతిగా మీ మనసు మారేలాగా
మీకు సలహాలు సంప్రదింపులు దొరికే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా విజయంగా పూర్తి చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ కనబడుతుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. అలాగే ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. విజయ శాతం ఎక్కువగా కనబడుతూ ఉంది. తర్వాత మరి ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు కొత్త ప్రయోగాలు చేస్తారు. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా విజయంగా పూర్తి చేసుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళని కొత్త ప్రయోగాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయంగా పూర్తి చేసుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.